హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. ఎలా ఉన్నారు? నేనైతే ఒక చక్కటి ఎక్సైటింగ్ జాబ్ ఆపర్చునిటీతో మీ ముందుకు వచ్చాను. మన రైల్వే శాఖ నుండి చాలా రోజులు బట్టి పోస్టులు రాబోతున్నాయి, రిలీజ్ కాబోతున్నాయి. 9,970 పోస్టులు అని చెప్పి అయితే మా సోషల్ మీడియాలో టాక్ అయితే వచ్చింది. అయితే ఇప్పుడు అది నిజమైంది. 9,970 అసిస్టెంట్ లోకో పైలట్ పోస్టులు గాను అఫీషియల్ ఆన్లైన్ నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయింది. దీనికి సంబంధించిన లింక్ అయితే కామెంట్స్ బాక్స్లో పెడతాను. అలాగే నోటిఫికేషన్ ఫుల్ డీటెయిల్గా 30 పేజీల నోటిఫికేషన్ ఉన్నది, అది కూడా పెడతాను. మీరు దాన్ని ఓపెన్ చేసి చెక్ చేసి కన్ఫర్మ్ చేసుకోవచ్చు. అయితే ఈ పోస్టులకి ఎవరు అప్లై చేయొచ్చు? అమ్మాయిలైనా అబ్బాయిలైనా ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. అలాగే క్వాలిఫికేషన్ చాలా ముఖ్యమైన విషయం. ఎప్పుడైనా సరే క్వాలిఫికేషన్ క్లారిటీగా ఉంటేనే నీకు నిజంగా అప్లై చేసిన తర్వాత, ఎగ్జామ్ రాసిన తర్వాత జాబ్ వస్తేస్తారు. ఒకవేళ క్వాలిఫికేషన్లో క్లారిటీ లేకుండా అప్లై చేసినా బై లక్ జాబ్ వచ్చినా ఆ జాబ్ అయితే మనకు రాదు. సో ఫ్రెండ్స్, వీడియోని స్కిప్ చేయకుండా చూడడం వల్ల మీకు క్వాలిఫికేషన్ విషయంలో చాలా క్లారిటీ వస్తుంది. ఇక మ్యాటర్లోకి వస్తే ఫస్ట్ పాయింట్, మీ ఏజ్ 18 ఏళ్ళు పూర్తి అయ్యి ఉండాలి. అలాగే 30 ఏళ్ళు దాటకూడదు. ఇక బీసీ వాళ్ళకైతే 33 ఏళ్ళ వరకు అప్లై చేసుకోవచ్చు. ఎస్సీ ఎస్టీ వాళ్ళైతే కనుక 35 ఏళ్ళ వరకు అప్లై చేసుకోవచ్చు. అలాగే ఎక్స్ సర్వీస్ మ్యాన్కి అయితే వాళ్ళ యొక్క సర్వీస్ మీద బేస్ అయ్యి వయోపరిమితిలో సడలింపు అయితే వర్తిస్తుంది. ఇక హ్యాండిక్యాప్డ్ వాళ్ళకైతే మాత్రం ఈ జాబ్స్కి అయితే అవకాశం లేదండి, సారీ. ఇక ఎడ్యుకేషన్ విషయానికి వస్తే మీ క్వాలిఫికేషన్ 10th కంప్లీట్ అయ్యి ఉండి దాంతోపాటు ఐటీఐ కూడా కంప్లీట్ అయ్యి ఉండాలి. ఐటీఐలో చాలా రకాలైన ట్రేడ్స్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్గా చెప్పాలంటే ఫిట్టరు, ఎలక్ట్రికల్, మ్యాషనిస్టు, ఆర్ఎండ్ఏసీ, అలాగే డీజిల్ మెకానిక్, ఎలక్ట్రానిక్స్ మెకానిక్, రేడియన్ టీవీ మెకానిక్, ట్రాక్టర్ మెకానిక్, ఇలా చాలా రకాలు ఉంటాయి. ప్రతి క్వాలిఫికేషన్కి అయితే అవకాశం ఇచ్చాడు. అది నోటిఫికేషన్లో చూసి మీరు కన్ఫర్మ్ చేసుకోవచ్చు. అలాగే 10th పాటు డిప్లొమా కంప్లీట్ చేసిన వాళ్ళు కూడా దీన్ని పెట్టుకోవచ్చు. డిప్లొమాలో ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్, మెకానికల్ అండ్ ఆటోమొబైల్ ఇంజనీరింగ్, ఈ సంబంధించిన ట్రేడ్స్లో డిప్లొమా కంప్లీట్ చేసినా పెట్టుకోవచ్చు. లేదంటే ఈ 4 ట్రేడుల నుంచి మీరు బీటెక్ కంప్లీట్ చేసినా పెట్టుకోవచ్చు. అలాగే అప్లై చేసుకోవడానికి ఆన్లైన్లో కావాల్సిన డాక్యుమెంట్స్ వచ్చి మీ యొక్క క్వాలిఫికేషన్ తాలూకా డీటెయిల్స్, అలాగే మీ యొక్క 10th క్లాస్ సర్టిఫికేట్, ఆధార్ కార్డు, వైట్ బ్యాక్గ్రౌండ్తో ఉన్న ఫోటో, అలాగే మీరు ఓబీసీ వాళ్ళైతే కనుక ఓబీసీకి సంబంధించిన సర్టిఫికేట్ డీటెయిల్స్, అలాగే ఎస్సీ ఎస్టీ వాళ్ళైతే కనుక కంపల్సరీగా సర్టిఫికేట్ని అప్లోడ్ చేయాలి. కాబట్టి క్లియర్గా వ్యాలిడ్లో ఉన్న సర్టిఫికేట్, ఎందుకంటే ఎస్సీ ఎస్టీ వాళ్ళకి ట్రావెల్కి సంబంధించిన ఫ్రీ ఇస్తారు కాబట్టి. సో ఈ అంత కంటెంట్ తోటి మన నేచర్ కంప్యూటర్ దగ్గరికి వస్తే మేము అప్లై చేస్తాము. లేదంటే సెల్ఫ్గా మీరు కూడా అప్లై చేసుకోవచ్చు. ఈ విషయానికి ఎప్పుడు ఎగ్జాము ఏంటి అనే విషయాలు అయితే కనుక ఫర్దర్గా ఇంటిమేట్ చేస్తారు. కాబట్టి పనిచేసే మొబైల్ నెంబరు, ఈమెయిల్ ఐడి కంపల్సరీగా ఇవ్వాలి. అలాగే ఈ సమాచారాన్ని మాత్రం మన వాళ్ళందరికీ షేర్ చేయండి, ఎందుకంటే క్వాలిఫికేషన్లో క్లారిటీ ఉంటే అందరికీ సంతోషంగా ఉంటుంది. కాబట్టి ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ ఎప్పటికప్పుడు రావాలంటే మాత్రం మన ఛానల్కి జస్ట్ సబ్స్క్రైబ్ అవ్వడం ద్వారా మమ్మల్ని ఎంకరేజ్ చేయండి. ఇంతదాకా మమ్మల్ని తీసుకొచ్చినందుకు మీ అందరికీ మనస్ఫూర్తిగా థ్యాంక్ యూ. లవ్ యూ ఆల్. Bye.